నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును నాశనం చేశాడు. జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చేది కాదని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ ను క్యాంప్ ఆఫీస్ లో కలిసిన పార్టీ కీలక నేతలు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే. మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజావేదిక, నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జిఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్నే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్ల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చీరి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని అన్నారు. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తుందని తెలిపారు. దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు తోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా
ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం, ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటే మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినంత మాత్రాన ఇచ్చేది కాదని, అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అమ్మ పేరుతో ఆయన మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీయే అన్నారు. బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పర్యావరణం కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి దాని సంరక్షణ విషయంలో బాధ్యత తీసుకోవాలనేటువంటి పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు స్టీలుకి సంబంధించి భారీ పరిశ్రమలకు సంబంధించి కార్యాలయ ఆవరణ ఏదైతే ఉందో ఉద్యోగ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ఒక చెట్టుని నాటడం జరిగింది. పర్యావరణ విషయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఇవాళ అదో కూడా పార్లమెంట్ సభ్యులు అందరితో కూడా ఈవినింగ్ ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మేము ఆయన్ని కలవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక విషయాల్లో మేము కొన్ని విషయాల్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయాల మీద లోతుగా ఆలోచన చేసి తప్పనిసరిగా ఆ దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఇస్సాక్, మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలోని కాటన్ బ్యారేజ్ జంక్షన్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎస్వి రంగారావు 106వ జయంతిని పురస్కరించుకొని ధవళేశ్వరం జనసేన నాయకుడు ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్వి రంగారావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఎస్వి రంగారావు సజీవంగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం పట్టణ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, అలాగే స్వర్గీయ ఎస్వి రంగారావు అభిమానులు పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన సూరప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప ఫిషింగ్ హార్బర్తో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్ పరిస్థితులపై ఫోటో గ్యాలరీని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హర్మన్ప్రీత్ కౌర్, షఫాలి వర్మ, రేణుకా ఠాగూర్, దీప్తి శర్మ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మహిళా క్రికెటర్లను చూసిన భక్తులు వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకం నిబంధన తొలగించి గ్రామ సభల ద్వారా సీసీఆర్ కార్డులు ఇవ్వాలని రేపల్లి నియోజకవర్గంలోని కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మోటార్ సైకిల్ ద్వారా ప్రచార యాత్ర నిర్వహించారు. రేపు నియోజకవర్గంలో కౌలు రైతుల యాత్ర జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, కౌలు రైతు సంఘం నాయకులు ఆగస్టు, మణిలాల్, మనోజ్ పాల్గొన్నారు.
ఈరోజు కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కౌలు రైతుల సమస్యల మీద కౌలు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ యాత్ర చేస్తా ఉన్నాం. యాత్రలో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో భూమి లేని పేదలు ఎక్కువ మంది కౌలు రైతులుగా ఉన్నారు. కౌలు అనేక సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నా కానీ అనేక నష్టాలు వస్తున్నా కానీ ఈరోజు అందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం పనిచేయడంలో కౌలు రైతులు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. కానీ కౌలు చేస్తున్నా కానీ ఎక్కువ మందికి రైతులు సంతకం పెట్టలేదనే ఉద్దేశంతో కౌలు కార్డు రావట్లేదు. కౌలు కార్డులు లేకపోయే వరకే రైతు భరోసా రావట్లేదు. కౌలు కార్డు లేని నేపథ్యంలో ఎక్కడక్కడ బ్యాంకు లోన్ రావట్లేదు. అలాగే ఏదైనా నష్టపరిహారం జరిగినా కానీ తుఫాను ఇటువంటి జరిగినా కానీ నష్టపరిహారం లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేము వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నానంటే గత ప్రభుత్వం భూ యాజమాన్య సంతకం ఉంటేనే కౌలు కార్డు అనే నిబంధన పెట్టింది. మీరు చిత్తశుద్దితో ఎన్నికల్లో చాలా మెజార్టీతో గెలిచారు. కౌలు రైతుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గత ప్రభుత్వం నిబంధన పెట్టిందో రైతు ఆమోదం అనేది ఆ నిబంధన తీసేసి ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతి ఒక్క కౌలు రైతులకు కూడా రైతుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్నారనే నేపంతో ఖచ్చితంగా కౌలు కార్డు ఇవ్వమన్నాం. అలాగే కౌలు కార్డు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కూడా బ్యాంకు లోన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కౌలు రైతుల్ని అవేర్నెస్ తీసుకొచ్చే దానిలో భాగంగా ఈ రోజు ఈ రేపల్లేరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుని సమీక్షించి ఖచ్చితంగా కౌలు రైతులందరికీ న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అందులో భాగంగానే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ రేపల్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డెల్టా ప్రాంతంలో రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రోటరీ క్లబ్ సహాయంతో రోగుల కోసం సిమెంట్ బెంచీలను మంగళవారం ఏర్పాటు చేశారు. రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దాతలు సహకరించాలన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. దగ్గర అయితే మాత్రం గతంలో చాలా అస్తవ్యస్తంగా నాకు కనబడింది. టోటల్గా అయితే లోపల నెంబర్ 2 దగ్గర ఒక కుమ్ములాట, దెబ్బలాట, అసలు ఎలా ఉందంటే చిరంజీవి సినిమా ఫస్ట్ షోకి ఎలా ఉంటుందో అలా ఉండేది. సో ఎవరైనా చనిపోతారు ఆ తౌపిళ్ళ అని కూడా నేను చాలా భయం వేస్తూ ఉండేది. సో ఈ క్రమంలో ఏం చేయాలన్నప్పుడు ఉన్న రిసోర్సెస్లో మన దగ్గర ఉన్న లిమిటెడ్ డబ్బులతో ఏం చేయాలన్నప్పుడు మాస్ స్కాన్ సెంటర్ ఆదినారాయణ 2 లక్షలు ఇవ్వటం, అలానే ఈ యొక్క కౌంటర్స్ ఆరంభించడానికి ఒక అంకురార్పణ చేసింది మాత్రం మాస్ స్కాన్ సెంటర్ ఆదినారాయణ కాబట్టి ఆదినారాయణ గారికి ఒకసారి చేతులెత్తి నమస్కరిద్దాం. అలానే మేము కూడా వెంటనే మనకు కొద్దిగా ఈ రిపేర్ వర్క్స్ వాటికి కొంత డబ్బులు రావడం, అవి మనం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక షెడ్ వేయాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ షెడ్ అయితే మాత్రం ఇప్పుడు ఒక రూప్ వచ్చింది. తర్వాత ఎక్స్టెన్షన్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఓపీ కౌంటర్లు అయితే 11 పెట్టాం. అలానే రాగల రోజుల్లో ఒక ల్యాబ్ కౌంటర్స్ కూడా ఒక 6-7 కౌంటర్స్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం 2 టీవీలు పెట్టాం. 3వ టీవీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ వైద్య సౌకర్యం. శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ 2 రోజుల్లో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం సిబ్బంది, స్థానికుల నాయకులతో సహకారాలతో పెన్షన్దారులకు 100% పెన్షన్లు పూర్తి చేశామన్నారు. అందరికీ నమస్కారం. జూలై 1వ తారీఖు నిన్నటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మన శ్రీకాళహస్తి పట్టణంలో ప్రారంభించుకోవటం జరిగింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం లోపల 96% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశాం. సచివాలయ సిబ్బంది ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందించడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పెన్షన్దారులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రజాప్రతినిధుల సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో కూడా దాదాపు పెన్షన్లు అందరినీ కూడా నిన్న కలిసి వారికి స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన 7,000 రూపాయలను వాళ్ళకి చేర్చడం జరిగింది. అలాగే రిమైనింగ్ హాస్పిటల్స్ ఉన్నోళ్ళు కానీ,
లేకపోతే అందుబాటులో వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు కూడా రమ్మన్నాము. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి అందుబాటులోకి వస్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం లోపల పూర్తి చేసి 100% ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో, మహత్తర కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, మా సిబ్బంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే నెలల్లో కూడా ఇటువంటి సర్వీస్ని మన శ్రీకాళహస్తిపట్నంలో మున్సిపాలిటీ ద్వారా కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత శివరామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిక్కవోలు మండలం బాలభద్రపురంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలి ప్రసంగంలోని బాధ్యత రహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్కి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మన అందరికీ తెలుసు. అయినా కానీ కాంగ్రెస్ తన నీచ బుద్ధిని వదిలిపెట్టకుండా ఎవరైతే కాంగ్రెస్ అధినేత ఉన్నారో పార్లమెంటులో దేవాలయం లాంటి, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటులో నిన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారి మాటలు చాలా హేనీయంగా ఉన్నాయి. అది ఏం జరిగిందో మొత్తం హిందూ సమాజాన్ని అందరినీ ఒకే దృష్టితో చూస్తూ హిందూ సమాజాన్ని అందరినీ కూడా అహింసావాదులుగా ఉన్న హిందూ సమాజాన్ని హింసకు ప్రేరేపిస్తారని, అసత్యాలు మాత్రమే మాట్లాడతారని ఆయన తనకిష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని యావత్ హిందూ సమాజం, భారతదేశంలో ఉన్న అందరూ పెద్దలు కూడా ఖండించడం జరిగింది. దీనిపై భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా యువమోర్చా తరఫున ప్రతి జిల్లాలోని ఒక ప్రెస్ మీట్, నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని సించత బుద్ధిని ఏదైతే మూలంగా పెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి ప్రజల గొంతుకులను ఏ విధంగా నొక్కిందో, ఇప్పుడు కులాలు మతాలు ఆధారంగా మళ్ళీ తన ప్రాబల్యాన్ని తెచ్చుకోవడం కోసం ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, మూడవసారి కూడా ప్రతిపక్ష వాదాకే పరిమితం చేసినా కానీ తన బుద్ధిని పోనించుకోకుండా ఈ విధంగా చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంపిణీ జరగదంటూ జగన్ వృద్ధులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులో అధికారులకు, కార్యకర్తలకు 98% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారన్నారు. అత్యద్భుతంగా, ఎవరు ఊహించని విధంగా, ఊహలకు అందని విధంగా ఒక్క రోజులో దాదాపు 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు 3 మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ, ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారుల్ని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల, ఫిర్యాదులు చేయడం వల్ల పింఛనుదారులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది. దాదాపు 2 గంటలు, 2.5 గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ 1-2% తప్పించి పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని 3 నెలల పాటు ఇబ్బందులకు గురి చేశాడనేది నిన్నటి దాంతో ప్రజానీకానికి అందరికీ తేటతెల్లమైంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం 40,769 మంది పెన్షన్దారులు ఉన్నారు. వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే, వృద్ధులైతే, వితంతువులైతే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బుధవారం ఏలూరు అనే భవన్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు చేపలను కష్టపడి పండిస్తున్నారని ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందన్నారు. పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్లు ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయన్నారు. ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రొయ్యలు చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.